నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి మూవీ ఆర్టిస్టులు, అదేవిధంగా యూట్యూబర్స్ మన ముందున్నారు. వాళ్ళు వైఎస్ సత్య, అదేవిధంగా లక్ష్మి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. హైడ్రా కమిషనర్ అనేది ఒక బాగా ఊపి తెస్తున్నారు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టారో ఇవన్నీ ఫాస్ట్గా కూల్చివేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరు పెద్ద పెద్ద నాయకులైనా సరే, పెద్ద సినిమా ఆర్టిస్టులు అయినా సరే, ఎవరైనా సరే పట్టించుకోవట్లేదు, మొత్తం కూల్చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. అది నాగార్జున గారు అని చెప్తున్నారు. సో మీరు సినిమా ఆర్టిస్టులుగా మీరేం చెప్తారు? ఏం చెప్తున్నానంటే ఈ హైడ్రా కమిషన్ ఏదో అనేది ఇప్పుడు నడుస్తుందో చాలా గుడ్ జాబ్ అండి. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ రోజే మనం వార్తల్లో చూసాము, హైటెక్ సిటీ దగ్గర అది 35 ఎకరాల చెరువు అంట, తుమ్ముడి చెరువు అనేవారంట. ఇప్పుడు అది కొలిస్తే 10 ఎకరాలు ఉందంటే 25 ఎకరాలు నాకిస్తారు. మరీ బ్యాడ్ విషయం ఏంటంటే ఇందులో మన మన్మధుడు నాగార్జున కూడా కొంత ఆక్యుపై చేశాడు అంటున్నారు ఆ ప్లేస్ని. మరి ఆయన వేరే ఎవరు కబ్జా చేసిన దగ్గర కొన్నాడో లేకపోతే ఆయనే కబ్జా చేసాడు అనేది ఇంక నిజాలు తేలాలి. ఆయన అట్లా చేసినది నేను నమ్మను, కానీ ఆయన ఎవరో కబ్జాదారుల దగ్గర కొనుక్కొని ఉండొచ్చు. ఆయన కూడా కన్వెన్షన్, నాగార్జున కన్వెన్షన్ ఒక ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడంట. ఆయన కూడాను అది కూడా కూల్చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ని వరదలు ముంచుతున్నాయంటే కారణం ఏంటి? చెరువులు కబ్జా చేసేస్తున్నారు, కాలువలు కబ్జా చేసేస్తున్నారు. మరి నీరు వెళ్ళడానికి త్రోవ ఉండడం లేదు. వర్షాకాలం నీరు వెళ్ళడానికి త్రోవ లేక ఇల్లు మునిగిపోతున్నాయి, కాలనీలు ఆగిపోయి. మనం చూసాం, కార్లు కొట్టుకు వెళ్ళిపోయినాయి, బైక్ మనుషులు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కాలువలు కబ్జా చేయకూడదు, కాలువల ద్వారా వర్షపు నీరు వెళ్ళిపోవాలి, చెరువుల్లో చేరిపోవాలి. అది ఇప్పుడు చెరువులు ఉండడం లేదు, కాలువలు ఉండడం లేదు. సో ఈ హైడ్రా కమిషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కూల్చి పారేయండి. చెరువులను కాపాడండి, కాలువలను కాపాడండి, ప్రకృతిని కాపాడండి అనేది నా యొక్క. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది సాధారణ ప్రజల మీద ఎక్కువ చర్యలు చేపడతా ఉంటారు. బట్ ముఖ్యంగా ఈరోజు పెద్ద స్టార్ నాగార్జున గారు వాళ్ళ సొంత ఏదైతే 3.5 ఎకరాల్లో ఉందో కన్వెన్షన్ అనేది దాని మొత్తం హైడ్రా కమిషన్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూల్చివేయడం జరిగింది. దీనికి సీఎం గారికి ఎటువంటి స్పందన లేదు ఇంతవాటికి. ఎట్లా? చట్టం తన పని తను చేసుకుపోతుందండి. నాగార్జున గారు ఒకవేళ చెరువును కబ్జా చేశారా లేకపోతే కబ్జాదారులు అది కొనుక్కున్నారా అనేది తేలాల్సి ఉందండి. నాగార్జున కబ్జా చేసినట్టే మేము నమ్మము. ఆయన ఎందుకంటే నిజాయితీ పడేలేండి. అక్కడి నాగేశ్వరరావు నాగార్జున అంటే ఆయన తెలియ కొనేసి ఉంటాడు. అది కబ్జా స్థలం అని తెలియక ఇప్పుడు ఆయన ఇరుక్కున్నాడు. నిజాన్ని ఇంకా వాళ్ళ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ మొత్తం మీద. సో వాటిలో కూడా కబ్జా చేసిన చాలా ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో దీంట్లో మీరేం చెప్తారు? నాగార్జున గారు ఎప్పుడు ఆయన కబ్జా చేసిన టైం ఆయనకు ఉండదు, కానీ తెలియక ఇలాగే ఏవో కొనేసి ఉంటాడేమో, కానీ అట్లేం లేదండి. ఆయన వల్ల ఎంతో మంది ఉపాధి కల్పిస్తున్నాడు ఆయన. నాగార్జున గారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయన అన్నపూర్ణ స్టూడియో మొత్తం 15 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియో కూడా కబ్జా చేశారని చెప్తున్నాడు. ఆ రోజుల్లో అఖిలే నాగేశ్వరరావు గారు కొనుక్కున్నారు. అది కబ్జా కాదు, ఇది అప్పట్లో ఎన్టీ రామారావు గారు వాళ్ళ కొడుకు పేరున రామకృష్ణ స్టూడియోస్ పెట్టుకున్నారు. నాగేశ్వరరావు గారు వాళ్ళ భార్య పేరున అన్నపూర్ణ స్టూడియో, అలా కృష్ణ వాళ్ళ కూతురు పేరు మీద పద్మాలయ స్టూడియో ఇలా పెట్టుకున్నారు. కానీ వీళ్ళు కబ్జాదారులు కాదు, తప్పట్లా వీళ్ళు కొనుక్కున్నారు అప్పట్లో. అంటే ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది ముఖ్య ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు కూడా ఇలా హైడ్రా కమిషన్ లో చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికే సీఎంతో మంతనాలు జరుపుతామని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అదే చెప్తున్నాడు కదా, ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఎకరాలు కొనేసుకున్నారు. చిరంజీవి గారు కూడా కోకాపేటలో ఎక్కడ కొన్నారు. అల్లు అర్జున్ మొన్న ఒక స్టూడియో కట్టారు అక్కడ, అల్లు స్టూడియోస్ అని 10 ఎకరాల్లో. ఇవన్నీ ఏంటి కబ్జా స్థలాలా ఏంటని నాకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. వీళ్ళు తెలియ కొనేసుకున్నారేమో. మీరేమైనా కొన్నారా? నాకు ఇక్కడ ఏం లేవు, నాకు అంతా ఆంధ్రాలోనే ఉన్నాయండి. మాకు షాపులు ఉన్నాయి, ఇల్లు ఇక్కడ ఏం లేవు. నాకు ఇక్కడ మా గురువు గారు నాకు వచ్చిన రూమ్ ఇస్తానంటే నేను వద్దన్నా. నాకు వద్దు. రాకేష్ మాస్టర్, చంద్రబాబు గారా? ఎందుకు వద్దన్నారు? రూమ్ ఇస్తే ఉంటాయి. నాకు వద్దండి. నేను ఎక్కువ కాలం ఉన్నా హైదరాబాద్ లో. ఎంతైనా మా ఆంధ్ర వెళ్ళిపోతాను నేను, మా ఊరు. మా ఫ్యామిలీ ఇంపార్టెంట్, సినిమాలు కాదు. 80 సంవత్సరాలు వచ్చాక మా బ్రదరు, మా సిస్టర్స్, మా మదర్ అందరూ అక్కడే కదా. ఇది ఏదో జస్ట్ అంతే ఒక చిన్న ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలనుకున్నాను, తెచ్చుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద లెజెండ్ నోట్ లో నా పేరు వస్తుందంటే నాకు అదే ఆస్కార్ అవార్డు. అంతే కదమ్మా. పెద్ద పెద్ద లెజెండ్ వైజాగ్ సత్య నా కొడుకు, నా పేరు ఎవరికీ లేదు. నా శిష్యుడు, నా ఫ్రెండ్. ప్రతి హీరోయిన్ దగ్గర వెళ్ళి చక్కగా మాట్లాడతాడు, అక్కడ ఫుడ్ తింటాడు, టీ తాగుతాడు, టిఫిన్ తింటాడు, మళ్ళీ అవి వీడియోలు పెడతాడు, మేము అందరం చూస్తాం. మాలో ఒక్కళ్ళు వెళ్ళారు అక్కడికి, పేరున్న వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు. నా బర్త్డే అయితే చాలా మంది సాల్వాలు కప్పుతారు, కేక్ కటింగ్ చేయిస్తారు. ఏవైనా పండగలు అయితే నాకు ఇంటికి పిలిచి భోజనం పెడతారు. మళ్ళీ 1000 సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళే. ఏంటంటే తన మనసు మంచిది.
మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర కూడా ఫుడ్ పెడతాడు. నేను అది ఒప్పుకోవాల్సింది. అది నేను 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నేను వెళ్ళినా ఏ రోజు కూడా భోజనం పెడతాడు, ఎవరు వెళ్ళినా భోజనం పెడతాడు. అది సో మీరేమన్నా కొన్నారు హైదరాబాద్ లో ల్యాండ్లు గిల్లు? అయ్యో నా ఏ దుబ్బెత్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో డబ్బులు కూడా పడలేదు ఇంకా, నేను సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నారు. నా బతిగా రేషన్ బియ్యం తింటున్నారు. చెప్పొద్దు అంటున్నారు, తప్పే ఉన్నది. రేషన్ బియ్యం చెప్పిన వాళ్ళు యూట్యూబర్లు వీళ్ళు కూడా నన్ను ఛాన్స్లు ఇస్తానన్న వాళ్ళు కూడా అమ్మ మీకు బస్తా వేసేస్తాను, అమ్మ మీకు బస్తా వేసేస్తాను అంటున్నారు. అంతే, ఏమీ లేదు. నేను నోరు తెలిసి అడిగితే నేను ఏమంటున్నారు తెలుసా, అమ్మ నువ్వు చెయ్యి, నువ్వు మాకు ఎవరన్నా ఛాన్స్లు ఇవి ఇస్తే, ఛాన్స్ అంటే వేరే రకంగా కాదు, షూటింగ్లు ఇస్తే అప్పుడు నీకు బస్తా బియ్యం అయితే మీరు నేను ఇస్తే మీరు డబ్బులు నాకు ఎలాగిస్తారు, నేను కొనుక్కుంటాను కదా, అప్పుడు మీరు నాకు బస్తా ఏంటి అలా ఏడుకుంటున్నారు అందరూ కూడా. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరికి రాకేష్ మాస్టర్ కూడా ఒక సినిమా సంబంధించిన ఒక వ్యక్తి. సో అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆస్తులు సంపాదించి రోడ్డు మీద ఎందుకు పడుకుంటాడు, ఎవరో తీసుకొచ్చి ఒక రూమ్ లో ఎందుకు పెడతాడు, 2500 ఎంట్రీలు ఎందుకు ఇస్తారు, తర్వాత నేను ఎంటర్ అయ్యాకనే లక్ష్మీదేవి వచ్చిందని వాడు అన్నాడు మీ అందరికీ తెలుసు. అప్పుడు నాకు ఈ ఛానల్ పెట్టించాడు 1,80,000 80,000 భర్త కొట్టేశాడు. ఎవరు ఉంటారు మా 6 లక్షలు నా చేతి డబ్బే పెట్టాను. 70,000 80,000 90,000 లక్ష నాకు యూట్యూబ్ రావటం. యూట్యూబ్లో బట్ మాస్టర్ ఉండగా మరి మాస్టర్ని ఎవరు పోషించారు? 3 ఏళ్ళు మణికొండలో నేనే రెంటు, నేనే ఖర్చులు అన్నీ కూడా. ఒక హనుమాన్ ఒకటి వచ్చిగా కూతురు రమ్మని కూతురికి వచ్చేసాడు డబ్బులు. మరి అన్ని పబ్లిక్ వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా. సో మీరైతే ఏం కొనలేదు ఆస్తులు? నేనేం కొంటాను, మా అందరూ దెబ్బేసి తినేస్తాండి, ఇంక నేనేం కొంటాను. రాకేష్ మాస్టర్ మొదటి రాకేష్ మాస్టర్ మొదటి భార్య పేరు కూడా లక్ష్మి కదమ్మా? లక్ష్మి అనే ఆమెకు మాత్రం ఆయన ఏం ఆస్తి సంపాదించుకోలేదు, లేదు కష్టార్జితం. ఆయన ఒక ఇల్లు కట్టారు, ఒక ఇల్లు కట్టారు. ఆమెకు కొడుకు కూతురు ఉన్నారు, ఒక ఇల్లే ఉంది ఆయనకి. మరి ఇంట్లో నీకు వాటా ఉంటుంది మరి? ఈమెకి ఎందుకు ఉంటుంది? అంటే మీరు 3వ భార్య కదా. అసలు నేను వాటాకి వెళ్ళను. ఆయన పోయాక ఇంకేంటికమ్మా, ఆయన బతుకుంటే మనం కోరుకున్నా పర్వాలేదు. ఆయన పోయాక నేను నాయే తినేసి 6 లక్షలు ప్రూఫ్ ఉన్నది మాస్టర్ ఏమన్నా జరుగుతుంటే కింద ఆయన సంపకం పెట్టారు. చెప్తున్నాను నేను బేరవటం కదమ్మా, ఇది జరిగింది కదే. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఇద్దరికి అయితే ఏం ఆస్తులు లేవంటారు? ఎవరికి మామూలుగా ఈ అపార్ట్మెంట్ నాదే. కానీ నేను ఎప్పుడు కూడా ఆస్తులు కొనాలి నాకు అలాంటి ఆశ లేదు. ఉంటాను తింటాను తిండి కట్టుకుంటాను బట్టి ఆ వర్గాలు బాగుండాలని కోరుకున్నా. తర్వాత ఇస్తే దేవుడు ఇస్తే నేను తీసుకుంటాను అంతే. నేనైతే మంచి వెల్దీ ఫ్యామిలీ నుండి వచ్చినాను. మాకు ఆంధ్రాలో కొద్దిగా గొప్ప ఆస్తి ఉంది, ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ రెంటెడ్ హౌస్. ఎన్ని కోట్లు ఉన్నాయి ఆంధ్రాలో? అవన్నీ మా బ్రదర్ తో మాట్లాడి చెప్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూ. నాకు జగన్ ఇల్లు ఇచ్చాడు అంటే కట్టుకోవాలి, ఇంకా కట్టుకోలేదు. నాకు పుట్టింటి దగ్గర కూడా పర్వాలేదు, అత్తింటి దగ్గర కూడా పర్వాలేదు, హ్యాపీ. కాకపోతే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినా నాకు 8 లక్షలు ఉన్నాయి బ్యాంక్ లో, ఇంట్రెస్ట్ వస్తుంది 10,000 అంత. చెప్పు, నాకేం పర్వాలేదండి. మన వద్దు గొప్ప చెప్పుకోవద్దు. నేను ఏమంటున్నాను, ఉంటాను తింటాను తిండి కట్టుకుంటాను బట్ట అంతే, హ్యాపీ. దొరుకుతాయి కదా, మీరు చేసుకుంటానంటే సత్య ఎందుకంటే మీరు చక్కగా అలాగే ఉన్నారు. సత్య వదిలేయండి, సత్య కూడా నేను ఎప్పుడు ఉంటాను. ఒక బాయ్ కాదు, ఎప్పుడు కూడా ఒక బాయ్ పక్కన ఒక లేడు ఉంటే తను కలిసి వస్తుంది. ఒక మంచి చెడ్డ ఉంటుంది, ఒక మంచి చెడ్డ మాట్లాడుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ఇద్దరు మళ్ళీ గూటికి చేరుకుంటాం. నువ్వు ఒకడు అంటే రైలింగ్ వెళ్ళిపోవాలి, ఎప్పుడు వస్తావు తెలియదు. ఒకవేళ ఏమన్నా జరగచ్చు, నాకే జరగచ్చు, నీ మీద కూడా నేను అంటలేదు, నాకే జరగచ్చు. మనిషికి మనిషి తోడు అవసరం ఎప్పుడు కూడా. అలాగే మేము ఫ్యామిలీ ఫ్రెండ్, హ్యాపీ. ఎక్కడికి తీసుకెళ్తాం, ఉంటే పక్కన ఎప్పుడు వెళ్తా ఉంటాం. అంతే కదా. మీరు అందరూ బోల్డ్ అనుకోండి, మాకు సంబంధం లేదు. నేనంటే ఒక ఫ్యామిలీ. ఆ హిందీ నాకు తెలియదు కదా, అందుకు హిందీ డైలాగ్ వేసి పొద్దున పూట అన్న సాయంత్రం పూట వేరే పోనీ అనుకుంటాను, ఏం పర్లేదు, అదేదో మా ఇద్దరికి తెలుసు. నేను ఎప్పుడు హెల్ప్ చేస్తానండి. మాస్టర్ ఉన్న కాడి నుంచి ఫ్రెండ్ అయినమ్మా. కానీ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు పండుగ పొలం తెచ్చేవాళ్ళు కాదు. వీడు మాత్రం ఎప్పుడు స్వీట్ బాక్స్ అన్న, అరటిపళ్ళు అని, యాప్లీ అని, ఏదోటి. లేకపోతే ఏం కావాలి బాబాయ్ అంటే తనకు నచ్చిన కూర చెప్తే కూర తెచ్చేవాడు. కానీ వాళ్ళు ఎవ్వరు ఊరికే రావటం, తినటం, తాగటం, వెళ్ళిపోవటం అంతే. ఆయన అకౌంట్ నా అకౌంట్ చూడండి, ఫోన్ పే ఎంత పంపించాను, ఎన్ని వేలు పంపించాను, ఎంత పంపించాను. నేను ఊరికి వెళ్ళినా లేదంటే ఆయన హెల్త్ బాగాలేదన్నా హాస్పిటల్ తీసుకెళ్లేదు మా ఇద్దరమే. జాండీస్ వస్తే ఎంత మేమే పెద్ద ఆరోపణలు ఉన్నాయి, మాట్లాడకూడదు. మళ్ళీ మాట్లాడితే ఆరోపణలు అన్నావు కదా, ఇంకేం మాట్లాడతారు. సరే నిజాలే
అయిపోయి అబద్ధాలు నేను నిజాలే అవన్నీ అబద్ధాలు. మీరిద్దరు రాకేష్ మాస్టర్ చంపేశారు మరి చెప్తున్నారు. అయ్యో దానికేం చెప్తారు? ఆయన ఓ మాటకు మునిచ్చారా అన్న కళ్ళు తిరుగు అన్న చెప్పలేకపోతున్నాను అన్న ఇంకా చాలు ఒక్క నిమిషం, మా ఇద్దరు అన్నయ్య. సైలెంట్ ఉంటావా? రాకేష్ మాస్టర్ మా ఇద్దరు చంపేసామని ఎవరన్నారు? చెప్తున్నా ఆరోపణలు ఎవరన్నారు? ఆరోపణలు. ఎవడో ఒక పావుల యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు. ఆ. ఆడ ఊరు లేదు పేరు లేదు. మేము కౌన్ సంవత్సరం అయింది మేము విడిపోయి. కౌన్ నేనేమో కిస్కా. ఆంధ్రాలో ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? వాస్తు కోసం చంపేసాను చెప్తున్నారు. నేనేమో ఇట్లా వేరే కొంతమంది ఆర్టిస్టులు వేరే వాళ్ళు వస్తుంటే ఆయన దగ్గర మధ్య మధ్యలో ఆపేస్తున్నాడు. ఆయన దగ్గర ఏం ఆస్తుంది? ఆయన దగ్గర ఏం ఆస్తుంది? మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ పేరు కొట్టించుకునేవాడు. ఆయనకి ఏం ఆస్తుంది? మీకు ఏం తెలుసు ఆయన గురించి? ఆస్తున్నప్పుడైతే మరి ఆయన మంచి వ్యక్తి, ఆయన ఏం మాకేం అనలా. కాకపోతే వీళ్ళిద్దరిని కలపాలని నేను చూసా. ఎందుకు డాడీ ఆర్పనేజ్ హోమ్ లో అనాథాశ్రమంలో ఉండడము, మమ్మీతో ఉండండి, మీ మంచి ఎట్లా చూసుకుంటది. నాకు ఆయన ఫోన్ చేసి చెప్తుండేవాడు అనమాట. భోజనం చేశారా అంటే జాగ్రత్తగా చూసుకోండి అని. వీళ్ళిద్దరిని కలపాలని చూసింది మాత్రం నేను ఒప్పుకుంటా కదా. నేను ఒప్పుల బాలికి చెప్పేవారు. ఒక విషయం, ఆయన చచ్చిపోయింది ఎక్కడ? గాంధీ హాస్పిటల్ కదా. గాంధీ హాస్పిటల్ డాక్టర్ గారు బులెటిన్ ఏమని రిలీజ్ చేశారు? ఆయన మల్టీ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. బ్రెయిన్, లంగ్స్. యూట్యూబర్లు అంతేనమ్మా, ఎవరి మీద బురద జల్లాలి అనేదే వీళ్ళ యొక్క అభిమతం. బురద జల్లినంత మాత్రం ఆయన ఏమని ఎక్కడ 4 గోడల మధ్య చనిపోయాడా? పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్. సరే వదిలేండి, రిపోర్ట్లు కూడా వచ్చాయి. టాపిక్ వేరేలాగా వెళ్తుంది, వదిలేండి. చనిపోయిన వాళ్ళ కోసం టాపిక్ వేరేలాగా వదిలేండి. సో ఇప్పుడు ఎవరైతే హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు, సో ఆయన మంచి పని చేస్తున్నారు, చెడు పని చేస్తున్నారు అంటారు? చాలా మంచి పని అండి. ఈ అక్రమంగా కట్టిన బిల్డింగ్ అన్ని కూల్స్తున్నారంటే ఇది మంచి పనే కదా. నెక్స్ట్ టైం ఎవరు చెరువులు కబ్జా చేయరు, కాలువలు కబ్జా చేయరు. ఈ వరద నీరంతా చెరువుల్లోకి కాలువల్లోకి వెళ్తుంది. అప్పుడు ఇల్లు అనే మునిగిపోవు, ఆ పరిస్థితి రాదు. హైడ్రా కమిషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, వెల్కమ్.